హలో గైస్ జావాలో డేటా టైప్స్ గురించి అయితే చూద్దాం. ఈ కాన్సెప్ట్ పర్ఫెక్ట్‌గా గాని తెలిస్తే కరెక్ట్ డేటాని స్టోర్ చేయగలం. డేటా టైప్ అంటే మన వేరియబుల్ ఎలాంటి డేటాని స్టోర్ చేసుకోవాలి అని జావాకి చెప్పడం. ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ 25 అని ఉంది కదా! ఇక్కడ ఇంట్ అనేది డేటా టైప్ అనమాట. ఏజ్ అనేది వేరియబుల్ నేమ్ అనమాట. వేరియబుల్ నేమ్‌కి డేటా టైప్‌ని బేస్ చేసుకొని వాల్యూనైతే అసైన్ చేస్తామనమాట. టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ వచ్చేసరికి 2 ఉన్నాయి. ఒకటి ప్రిమిటివ్ డేటా టైప్, 2 నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. ప్రిమిటివ్ డేటా టైప్‌లో మొత్తం 8 టైప్స్ ఆఫ్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అయితే ఉంటాయి. ఒక్కసారి ఈ టేబుల్‌ని అయితే చూడండి. మీకు ఇంకా క్లారిటీ రావాలి అంటే ఒక్కసారి ఈ ప్రోగ్రామ్ అయితే గమనించండి. దానికోసం మనం ఆన్‌లైన్ షాపింగ్ సిస్టమ్‌ని అయితే తీసుకున్నాం. అక్కడ ఒక ప్రొడక్ట్‌ని గాని మనం తీసుకున్నట్లయితే ప్రొడక్ట్ ఐడీ కూడా ఎప్పుడు ఇంటీజర్‌లో ఉంటుందనమాట. అందుకనే ఇంట్ డేటా టైప్‌ని తీసుకున్నాం. అదే ఆ ప్రొడక్ట్ నేమ్‌ని గాని మనం తీసుకున్నట్లయితే అది టెక్స్ట్ ఫార్మాట్‌లో ఉంటుంది. అందుకనే స్ట్రింగ్ అనే డేటా టైప్‌ని మనం తీసుకున్నాం. అదే ప్రొడక్ట్ ప్రైస్‌ని గాని మనం తీసుకున్నట్లయితే అది డెసిమల్ వాల్యూలో ఉంటుంది. అందుకనే డబుల్ అనే డేటా టైప్‌ని మనం తీసుకున్నాం. అదే స్టాక్ అవైలబిలిటీ ఉందా? లేదా? అనే దానికి ట్రూ ఆర్ ఫాల్స్ తీసుకుంటాం కదా! అందుకని దానికోసమే బూలియన్ అనే డేటా టైప్‌ని మనం తీసుకున్నాం. ఇక్కడి దాకా మీకు క్లారిటీ వచ్చింది కదా! నా వర్క్ నేను కంప్లీట్ చేశాను. బట్ మీ వర్క్ అయితే ఉంది. అదేంటంటే నేను డీటెయిల్డ్ నోట్స్ అయితే ప్రిపేర్ చేశాను. అందులో అసైన్‌మెంట్స్ కూడా ఉన్నాయి. అవి కావాలి అంటే అకౌంట్‌ని ఫాలో చేసి కామెంట్‌లో